ఓన్లీ 2 days హార్వెస్ట్ బచ్చలి అండి. బచ్చలి కూడా ఫ్రెష్గా ఈరోజే వండిస్తాను అనమాట. చూసారా, మనమే పెంచుకుంటే ఫ్రెష్ ఆకుకూరలు తినవచ్చు. ఆర్గానిక్ ఆకుకూరలు, బచ్చలి కానీ, మునగ కానీ, తోటకూర, మెంతిం కూర, గోంగూర, పాలకూర, చుక్కకూర ఇవన్నీ మనం వేసుకొని తినచ్చండి. ఈజీగా సర్వైవ్ అవుతాయి ఇవన్నీ. కొత్తిమీర కానీ ఫ్రెష్గా ఆర్గానిక్వి మనం పండించి తినవచ్చు అన్నమాట. అండి, అందరికీ నమస్తే. ఈరోజు బచ్చలి కూర పప్పు చేస్తున్నానండి. పైన మన టెర్రస్ గార్డెన్ నుంచి కోసుకొచ్చాను కదా బచ్చలి కూర, ఫ్రెష్ బచ్చలి కూర. అందులో ముందుగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతిపొడి వేసి వేయించుకొని, పప్పు టమాటాలు అన్నీ వేయించుకొని, తర్వాత ఆకుకూర వేసి 2 విజిల్కి వేసేసానండి. ఇప్పుడు పప్పు మెదుపు చేసి తాళింపు పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, పప్పు మెత్తగా వేపేసాను. ఇప్పుడు వచ్చింది 1 స్పూను చింతపండు గుజ్జు. ఈరోజు లంచ్కు హెల్దీ, సింపుల్ అండి, హెల్దీ రెసిపీ అన్నమాట. అదేండి, చూడండి, చింతపండు కలిపేసాను సరిపడా. ఈ బచ్చలి కూర చాలా చాలా మంచిదండి. చాలా పోషక విలువలు ఉన్నాయి ఇందులో. ఇది వచ్చింది మనం పెరుగు, మజ్జిగ పులుసులో కూడా వేసుకోవచ్చు. కంద చేస్తాం కదా, కంద బచ్చలి, దాంతో కూడా చేసుకోవచ్చు అండి. చాలా రకాలుగా బచ్చలి బజ్జీలు కూడా చేసుకోవచ్చు అండి. చాలా చాలా మంచిది, మంచి పోషకాలు ఉన్న ఆకుకూర అనమాట ఇది. చూడండి, పోపు దినుసులు పెట్టుకున్నాను. జీలకర్ర, ఆవాలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది వేసేసి పోపు పెట్టేద్దాం అన్నమాట. చూడండి, తాళింపు అయిపోయిందండి, వేసేస్తున్నాను. ఇప్పుడు ఇదే ఇక్కడ ప్యాన్లోనే వేసుకుంటానండి. బీన్స్కు తాళింపు చేస్తున్నానండి. పప్పు ఉడకబెట్టేటప్పుడే ఇందులోనే వేసి గిన్నెలో పెట్టేసాను అనమాట. ఒకేసారి అయిపోతుందండి. టైం సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు అదే ప్యాన్లో తాళింపు వేసాను కదా, ఆ ప్యాన్లో ఇప్పుడు ఇవి అన్నీ వేసేస్తున్నానండి. ఇది ఎర్రగా వేగిన తర్వాత బీన్స్ వేసేస్తానండి. తొందరగా అయిపోతుంది, సింపుల్ రెసిపీ. వేగిన తర్వాత బీన్స్, ఆలు వేసేసాను. ఇప్పుడు దాంట్లో ఉప్పు, ధనియా పొడి, అది చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడు ఇది వేసేసాను అనమాట. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వేసి ఒక 2-5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టేసి మొత్తం కలిపేసి దించేయడమే అనమాట. రెడీ అయిపోతుంది, ఫ్రై రెడీ అయిపోతుంది. బీన్స్ ఫ్రై రెడీ అనమాట. మూత పెట్టేస్తే తీసేయండి. బాబా క్యా బాగా మారుతారు. రెండు అయిపోయిందండి ఇది. చూడండి, రెడీ అయిపోయింది తాళింపు. బీన్స్ తాళింపు, బచ్చలి కూర పప్పు, తర్వాత అన్నము, పెరుగు, ఆవు పాలు పెరుగు అండి ఇది. ఫ్రూట్గా దానిమ్మ పండు. ఇది వచ్చి సాలెడ్ అనమాట, కీర. థ్యాంక్ యూ. క్యా హోకం మర్ జాతా హై. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే అండి హెల్దీ పర్ఫెక్ట్ మధ్యాహ్నం లంచ్ అన్నమాట మాది. హెల్దీ వైజ్గా చాలా మంచిది. అన్నం తినకూడదు, కాకపోతే బ్రౌన్ రైస్ బదులు వైట్ రైస్ చేస్తున్నాను. గంజి వార్చినానండి ఇది. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.